హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు నర్సస్ అనాలిసిస్. ఈరోజు పాకిస్తాన్ చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో షిమ్లా అగ్రిమెంట్, దాన్ని వాళ్ళు సస్పెండ్ చేస్తున్నట్టు మనకు కౌంటర్గా చెప్పడం జరిగింది. మరి షిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటిది? మనం ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండ్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటిది మనం నిన్న చూసుకున్నాం. మరి ఈరోజు షిమ్లా అగ్రిమెంట్ వాళ్ళు సస్పెండ్ చేస్తే మనకి ఏమైనా నష్టమా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామా? హియర్ వి గో. సో ఫస్ట్ షిమ్లా అగ్రిమెంట్ అనేది అప్పుడు ఉన్నటువంటి జుల్ఫికర్ భుట్టో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా మనకు ఇందిరాగాంధీ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, ఇద్దరు ఆధ్వర్యంలో 2nd of July 1972 మనం చేసుకోవడం జరిగిందనమాట. సో ఈ యొక్క షిమ్లా అగ్రిమెంట్ ఏదైతే ఒరిజినల్ కాపీ ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు. దిస్ ద ఒరిజినల్ కాపీ ఆఫ్ షిమ్లా అగ్రిమెంట్ విచ్ వాజ్ మేడ్ ఆన్ 2nd of July 1972. ఓకే, మరి ఈ షిమ్లా అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీనివల్ల వచ్చే నష్టం ఏంటిది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సింపుల్గా. సో మనకు 1949లో ఎప్పుడైతే మనము పాకిస్తాన్ యొక్క చొరబాటును జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆపేసిన తర్వాత అక్కడ మనకు లైన్ ఆఫ్ సీజ్ ఫైర్ లేకపోతే సీజ్ ఫైర్ లైన్ అని చెప్పేసి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే అది పర్మనెంట్గా ఏం ఫిక్స్ చేసుకోలేదు, ఇట్ వాస్ దేర్. తర్వాత మనకు 1971లో బంగ్లాదేశ్ యొక్క విముక్తి కోసం ఇండియా సాయం చేసినప్పుడు దాదాపుగా 93,000 సోల్జర్స్ పైగా పాకిస్తాన్ వాళ్ళు మన ముందు లొంగిపోవడం జరిగింది. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చేతులు ఎత్తేసడం జరిగింది. అటువంటి సందర్భంలో అప్పటికే కంగు తిన్నటువంటి పాకిస్తాన్ని ఇంకా కాస్త బాధ పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఇందిరాగాంధీ గారు ఒక శాంతిని ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అదే మనకు షిమ్లా అగ్రిమెంట్. ఆ షిమ్లా అగ్రిమెంట్లో భాగంగా ఏదైతే లైన్ ఆఫ్ సీజ్ ఫైర్ లేకపోతే సీజ్ ఫైర్ లైన్ ఏదైతే ఉందో దాని లైన్ ఆఫ్ కంట్రోల్గా మనము ఫిక్స్ చేసుకోవడం జరిగింది. అంటే దీన్ని దాటి మేము రాము మీరు రావద్దు టెంపరీగా అని చెప్పేసి దాన్ని ఫిక్స్ చేసుకోవడం జరిగింది. అట్లా లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది మనకు ఎస్టాబ్లిష్ అయింది. మరి షిమ్లా అగ్రిమెంట్లో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వేరే అంశాలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి పీస్ఫుల్ బైలాటరల్ రెజల్యూషన్. అంటే పాకిస్తాన్కి ఇండియాకి ఇద్దరికి మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో బైలాటరల్ మోడ్ అంటే ఏంటిది, థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ లేకుండా మనము సెటిల్ చేసుకోవాలని చెప్పేసి ఒక ఒప్పందం. రెండోది వచ్చేసరికి లైన్ ఆఫ్ కంట్రోల్ మనం రికగ్నైజ్ చేసుకోవడం జరిగింది. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటి మేము మీ దగ్గర మీరు మా దగ్గర రావద్దు అని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే రిటర్న్ ఆఫ్ ద టెరిటరీ చాలా ఇంపార్టెంట్. దాదాపుగా 13,000 చదరపు కిలోమీటర్ల టెరిటరీ ఇండియా అప్పుడు సొంతం చేసుకుంది, ఎప్పుడు 1971లో. అటువంటి టెరిటరీని మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళకు తిరిగి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు తుర్తుక్, చలుంకా, అదేవిధంగా చోర్బాట్ వ్యాలీని మాత్రం ఇండియా రిటైన్ చేసుకోవడం జరిగింది. ఈ వ్యాలీ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు ఇండస్కి రైట్ సైడ్ నుండి వస్తున్నటువంటి ఒక ట్రిబ్యూటరీ అయినటువంటి ఒక షోక్ నది ఏదైతే ఉందో ఆ షోక్ నది దగ్గర మనకు ఈ చోర్బాట్ వ్యాలీ అనేది ఉంటుంది. దీన్ని ఇండియా రిటైన్ చేసుకొని ఒక 13,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్తాన్ వాళ్ళకు తిరిగి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదంతా కూడా మనకు ఈ యొక్క షిమ్లా అగ్రిమెంట్లో చేసుకున్నటువంటి ఒప్పందం. మరి ఈ రోజు నాడు పాకిస్తాన్ దీన్ని మేము సస్పెండ్ చేస్తాము అంటే మరి తీసుకున్నటువంటి 13,000 చదరపు కిలోమీటర్ల ల్యాండ్ తిరిగి ఇచ్చేస్తుందా? మన మహా అంటే ఏం చేస్తుంది? ఏం లేదు, ఒక థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంది జమ్మూ అండ్ కాశ్మీర్లో. కానీ ఏ పార్టీ ఇన్వాల్వ్ అయినా మన పార్టీ లేకపోతే అక్కడ ఏం జరగదు కదా. కాబట్టి మహా అంటే పాకిస్తాన్ ఒక యుద్ధానికి కాలు దూడడానికి ట్రై చేస్తుంది. కానీ యుద్ధం వస్తే ఏమవుతుంది అనేది 1947లో చూసాము, 1971లో చూసాము, 1999 కార్గిల్ వార్లో కూడా మనము చూడడం జరిగింది. కాబట్టి పాకిస్తాన్ తస్మత్ జాగ్రత్త. ఎందుకంటే